నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. బాలీవుడ్ వెండితెరపై ఇప్పుడు ఒకే ఒక నామం. అది ప్రభాస్. బాహుబలిగా ప్రపంచాన్ని శాసించిన, సలార్గా శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన అది కేవలం మన రెబల్ స్టార్కే సాధ్యం. అయితే ఇటీవల సంక్రాంతి బరిలో దిగినది రాజాసాబ్ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రభాస్ వంటి భారీ కటౌట్ ను డైరెక్టర్ మారుతి సరిగ్గా వాడుకోలేదని, కథలో పట్టులేదని సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తాయి. పండగ పూట నిరాశలో మునిగిపోయిన అభిమానులకు ఇప్పుడు మండు వేసవిలో ఒక చల్లని కబురు వినిపిస్తోంది. తమ అభిమాన డార్లింగ్ ను మళ్లీ వెండితెరపై చూసుకునే అద్భుతమైన అవకాశం రానే వచ్చింది. టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ల జోరు నడుస్తోంది. పాత సినిమాలను సరికొత్త 4K టెక్నాలజీతో ముస్తాబ్ చేసి థియేటర్లలో కొదులుతుంటే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఇదే బాటలో రెబల్ స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది. సంక్రాంతికి ది రాజాసాబ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేయడానికి ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిన డార్లింగ్ మళ్ళీ థియేటర్లలోకి రాబోతుంది. ఏప్రిల్ 23న ఈ కల్ట్ క్లాసిక్ సినిమా 4K వెర్షన్లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ స్టైలిష్ లుక్స్, కాజల్ అగర్వాల్ అందం, జీవి ప్రకాష్ మ్యూజిక్ వరసి ఆ ట్రైలర్ చూస్తుంటే అభిమానులకు పూనికాలు వచ్చేస్తున్నాయి. సంక్రాంతికి రాని కిక్కు ఈ నెలలో వస్తుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 2010లో వచ్చిన డార్లింగ్ సినిమా అప్పట్లో ఒక సంచలనం. బాహుబలి కంటే ముందు ప్రభాస్ ను ఒక క్లాస్ హీరోగా, లవర్ బాయ్ గా నిలబెట్టిన సినిమా అది. తొలి ప్రేమ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని అందించిన దర్శకుడు కరుణాకరణ్ ప్రభాస్ లోని ఈజ్ ను అద్భుతంగా వాడుకున్నారు. అప్పటి వరకు ప్రభాస్ అంటే యాక్షన్ హీరో అనే ముద్రుండేది. కానీ డార్లింగ్ సినిమాతో ప్రభాస్ పక్కింటి కుర్రాడిలా అందరికీ దగ్గరయ్యారు. స్నేహం, ప్రేమ, కుటుంబం ఇలా అన్ని ఎమోషన్లను మేళవించి కరుణాకరణ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. ముఖ్యంగా ప్రభాస్ తండ్రి పాత్రలో ప్రభు, డార్లింగ్ మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే చివర్లో కంటతడి పెట్టిస్తాయి. ఇక కాజల్ అగర్వాల్, ప్రభాస్ కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరూ కలిసి నటించిన ఈ మూవీ అప్పట్లో యూత్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. రిలీజ్ సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంత కాదు. థియేటర్లలో పేపర్లు చల్లడం, కేకులు కోయడం, పాటలకు డాన్స్ చేయడం వంటి హంగామాతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. డార్లింగ్ సినిమాకున్న ప్రధాన బలం దాని సంగీతం. జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్. 4K వెర్షన్లో హై క్వాలిటీ సౌండ్తో థియేటర్లలో ఆ పాటలు వింటుంటే ఫ్యాన్స్ గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక్క వైపు ఎండలు మండిపోతున్నా డార్లింగ్ సినిమా ఇచ్చే ఆ కూల్ ట్రీట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.